Hi friends, exercise 2.5. Fourth problem. Expand each of the following use suitable identities. కింద ఇచ్చిన సిక్స్త్ ప్రాబ్లమ్స్కు సరైన ఐడెంటిటీ యూజ్ చేసి లెక్కని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్. ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఐడెంటిటీగా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. లెక్కని కిందకి రాస్తుంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్, వై ప్లస్లో 2y, జెడ్ ప్లస్లో 4z. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2y హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2x అంటే x ప్లస్ y అంటే 2y ప్లస్ 2yz అంటే 2 అంటే 2, y అంటే 2y ఇంటూ z అంటే 4z ప్లస్ 2z అంటే 4z ఇంటూ x అంటే x. x స్క్వేర్ 2 2 2 जा 4, y y जा y स्क्वायर प्लस 4 4 जा 16 z स्क्वायर प्लस 2 ఇక్కడ 2 ఉంది 2 2 जा 4 x इंटू y x y प्लस 2 2 जा 4 4 4 जा 16 y इंटू z y z प्लस 2 4 जा 8 z इंटू x z x. This is the product. Second problem 2a minus 3b whole cube. Second problem x minus y whole cube ఐడెంటిటీలా ఉంది. x cube minus y cube minus 3xy into x minus y. లెక్కని కిందకి రాసుకుంటే 2a minus 3b whole cube. x ప్లస్లో 2aని y ప్లస్లో 3bని సబ్స్టిట్యూషన్ చేయాలి. x క్యూబ్ అంటే 2a హోల్ క్యూబ్ మైనస్ y క్యూబ్ అంటే 3b హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x అంటే 2a, y అంటే 3b ఇంటూ ఎక్స్ అంటే 2a మైనస్ వై ప్లస్లో 3b సబ్స్టిట్యూషన్ చేయాలి. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. ఏని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏ క్యూబ్ అవుతుంది. మైనస్ 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27, బీని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే బీ క్యూబ్ మైనస్ 3 2 जा 6, 6 3 जा 18, ఏ ఇంటూ బి ఏబి ఇంటూ 2a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏ 8 a cube minus 27 b cube minus 18 abని 2aతో మల్టిపుల్ చేస్తే 18 2 जा 36 a into a స్క్వేర్ టు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 18 3 जा 54 a b into b స్క్వేర్. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. థర్డ్ ప్రాబ్లం మైనస్ 2a ప్లస్ 5b మైనస్ 3c హోల్ స్క్వేర్. ఇచ్చిన ప్రాబ్లంకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఐడెంటిటీలా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. లెక్కని కిందకి రాస్తే మైనస్ 2a ప్లస్ 5b మైనస్ 3c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో మైనస్ 2a, వై ప్లస్లో 5b, జెడ్ ప్లస్లో మైనస్ 3cని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5b హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే మైనస్ 3c హోల్ స్క్వేర్ ప్లస్ 2 అంటే 2, ఎక్స్ అంటే మైనస్ 2a ఇంటూ వై అంటే 5b ప్లస్ 2 ఇంటూ వై అంటే 5b, జెడ్ అంటే మైనస్ 3c ప్లస్ 2, జెడ్ అంటే మైనస్ 3c ఇంటూ ఎక్స్ ప్లస్లో మైనస్ 2a. మల్టిపుల్ చేస్తే 2 అనేది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. 2 2 जा 4 a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 5 5 जा 25 b ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. 3 3 जा 9 c ఇంటూ సి స్క్వేర్, దీని ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 2 जा 4 4 5 जा 20 a ఇంటూ బి ఏబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 जा 10 10 3 जा 30 b ఇంటూ సి బీసీ प्लस इंटू माइनस 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 इंटू माइनस इज इक्वल टू प्लस 2 3 जा 6 6 2 जा 12 c इंटू ए सी ए. दिस इज द प्रोडक्ट. फोर्थ प्रॉब्लम a by 4 minus b by 2 plus 1 whole square. ఇచ్చిన ప్రాబ్లంకి ఐడెంటిటీ రాస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఐడెంటిటీలా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్
2yz ప్లస్ 2zx. లెక్కన దీనికి రాసుకుంటే a/4 మైనస్ b/2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. x ప్లస్లో a/4, y ప్లస్లో మైనస్ b/2, z ప్లస్లో 1ని సబ్స్టిట్యూషన్. x స్క్వేర్ అంటే a/4 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే మైనస్ b/2 ప్లస్ z స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 అంటే 2. x ప్లస్లో a/4 ఇంటూ y ప్లస్లో మైనస్ b/2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. నెక్స్ట్ ఈ లెక్క 2 అంటే 2, y ప్లస్లో మైనస్ b/2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. z ప్లస్లో 1 ప్లస్ ఇప్పుడు ఈ లెక్క 2 అంటే 2, z అంటే 1 ఇంటూ x ప్లస్లో a/4. ఏని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే a స్క్వేర్ వస్తుంది. 4 4 జా 16. ఇక్కడ ప్లస్ ఇంటూ ఇక్కడ స్క్వేర్ మర్చిపోయినాను. 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. b ఇంటూ b స్క్వేర్ బై 2 2 జా 4 ప్లస్ 1 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ ఈ 2 నామినేటర్లో ఉన్న 2 డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సల్. ఇప్పుడు a ఇంటూ b ab బై 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నామినేటర్లో ఉన్న 2 డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సల్. b ఇంటూ 1 b ప్లస్ 2 1 జా 2 2 జా 4 a ఇంటూ 1 a బై 2. This is the product. Fifth problem, p plus 1 whole cube. ఇచ్చిన లెక్కకు ఐడెంటిటీ రాస్తే x ప్లస్ y హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ x ప్లస్ y. లెక్కన కింద రాస్తే p ప్లస్ 1 హోల్ క్యూబ్. x ప్లస్లో pని సబ్స్టిట్యూషన్ చేయాలి, y ప్లస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. x క్యూబ్ అంటే p క్యూబ్ ప్లస్ y క్యూబ్ అంటే 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ x అంటే p, y అంటే 1 ఇంటూ x ప్లస్లో p ప్లస్ y ప్లస్లో 1. p క్యూబ్ ప్లస్ 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 3 ఇంటూ p 3p, ఈ 1 జా 3p ప్లస్ 3p ఇంటూ p ప్లస్ 1. ఇప్పుడు 3pని pతో మల్టిప్లై చేయాలి, 3pని 1తో మల్టిప్లై చేయాలి. p క్యూబ్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 3 ఉన్నట్టు ఇక్కడ 1 ఉన్నట్టు 3 1 జా 3 వస్తుంది. p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 3 1 జా 3 p ఇక్కడ ఏం లేదు కాబట్టి p. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. సిక్స్త్ ప్రాబ్లం, x మైనస్ 2/3y హోల్ క్యూబ్. లెక్కకు ఐడెంటిటీ రాస్తే x మైనస్ y హోల్ క్యూబ్ ఐడెంటిటీలో ఉంది. x క్యూబ్ మైనస్ y క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ y. లెక్కన కిందకి రాసుకుంటే x మైనస్ 2/3y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో xని y ప్లస్లో 2y/3ని సబ్స్టిట్యూషన్. x క్యూబ్ అంటే x క్యూబ్ మైనస్ y క్యూబ్ అంటే 2/3y హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x ప్లస్లో x, y ప్లస్లో 2y/3 ఇంటూ x ప్లస్లో x మైనస్ y ప్లస్లో 2y/3. x క్యూబ్ మైనస్ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. yని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే y క్యూబ్ వస్తుంది. 3 3 జా 9, 9 3 జా 27 మైనస్ నామినేటర్లో ఉన్న 3 డినామినేటర్లో ఉన్న 3 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మిగిలిన నెంబరు 2x ఇంటూ y xy ఇంటూ x మైనస్ 2y/3. ఇప్పుడు మైనస్ 2xyని xతో మల్టిప్లై చేయాలి, 2xyని 2y/3తో మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 8y హోల్ క్యూబ్ బై 27 మైనస్ ఇక్కడ 2 అని ఇక్కడ 2 ఉంది, 2 1 జా 2, ఇక్కడ x ఇంటూ x స్క్వేర్, y లేదు కాబట్టి y అనే రాసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 2 జా 4, ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x లేదు కాబట్టి ఇక్కడ x రాసుకోవాలి. y ఇంటూ y స్క్వేర్ బై 3. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్.